శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2026 సంవత్సరంలో జనవరి నెల నుండి డిసెంబర్ నెల వరకు పంచమి తిథులు శుక్లపక్షంలో అలానే కృష్ణపక్షంలో ఏ రోజుల్లో ఏ తేదీల్లో వచ్చాయి, ముఖ్యంగా వారాహి అమ్మవారి పంచమి పూజను ఏ రోజున నిర్వహించుకోవాలి, ఇది ముఖ్యంగా విశేషమైనటువంటి శుక్రవారం పంచమి తిథులతో కూడుకున్నటువంటి రోజులు ఎప్పుడెప్పుడు ఏ తేదీల్లో వచ్చాయి అనే విషయాలన్నీ కూడా క్లియర్ గా తెలుసుకుందాం. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వారాహీదేవి అమ్మవారి అనుగ్రహం శీఘ్రంగా కలగాలి అని అంటే వారాహీదేవి అమ్మవారి నవరాత్రుల్లో కానీ అప్పుడు కుదరలేని వారు ప్రతి మాసంలో వచ్చే పంచమి తిథుల్లోనైనా అమ్మవారిని పూజించవచ్చు. అయితే అమ్మవారికి పూజ నిర్వహించుకోవడానికి ముఖ్యంగా రాత్రి సమయంలో ఏ రోజైతే పంచమి తిథి ఉంటుందో ఆ రోజు అమ్మవారికి పంచమి పూజను నిర్వహించుకుంటే విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఎందుకంటే అమ్మవారిని రాత్రి దేవతగా పిలుస్తారు. అమ్మవారికి రాత్రి సమయంలో నిర్వహించే పూజ విశేషమైన ఫలితాన్ని కలిగిస్తుంది. అందుకని అమ్మవారిని కొలిచే భక్తులు అమ్మవారిని రాత్రి సమయంలో అయితే పూజిస్తూ ఉంటారు. రాత్రి సమయంలో ఏ సమయానికి పూజించాలి అని అంటే రాత్రి 7 గంటల తర్వాత నుండి 10 గంటల లోపు మీరు అమ్మవారికి పూజా కార్యక్రమాలు అయితే నిర్వహించుకోవచ్చు. రాత్రి సమయంలో పూజ చేసుకోవడం కుదరలేని వారు తెల్లవారుజామున అంటే చీకటి ఉండగానే అమ్మవారికి పూజ నిర్వహించుకోవచ్చు. అంటే తెల్లవారుజామున 3:30 నుండి 5:30 లోపు మీరు అమ్మవారికి పూజా కార్యక్రమాలు అయితే నిర్వహించుకోవచ్చండి. ప్రతి మాసంలో ఉండే పంచమి తిథులను బట్టి మీరు అమ్మవారికి రాత్రి సమయంలో పూజ నిర్వహించుకోవాలా, ఉదయం వేళల్లో పూజ నిర్వహించుకోవాలా అనేది కూడా నేను చెప్తానండి. అమ్మవారి పూజ పంచమి తిథి ఉన్న రోజున నిర్వహిస్తే చాలా మంచిదండి. అమ్మవారికి పంచమి తిథి అంటే చాలా ప్రీతి. అలాగే శుక్రవారం పంచమి తిథితో కూడుకున్నటువంటి రోజుల్లో ఇంకా విశేషంగా అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా శీఘ్రంగా లభిస్తుంది. ఇప్పుడు జనవరి నెల నుండి డిసెంబర్ నెల వరకు ఉన్నటువంటి ప్రతి మాసంలో ఏ మాసంలో పంచమి తిథులు శుక్లపక్షంలో ఎప్పుడు వచ్చింది, బహుళపక్షంలో ఎప్పుడు వచ్చింది అనేది ముందుగా తెలుసుకుందామండి. ముందుగా 2026 జనవరి నెల అంటే ఇది పుష్యమాసం అండి. పుష్య బహుళ పంచమి తిథి 2026 జనవరి 7 బుధవారం ఉదయం 10:47 ప్రారంభం అవుతుందండి. కాబట్టి రాత్రి సమయంలో అమ్మవారికి పూజ నిర్వహించుకోవాలనుకునేవారు జనవరి 7వ తేదీ బుధవారం రోజు అమ్మవారికి పూజ నిర్వహించుకోండి. ఉదయం వేళల్లో వారాహి అమ్మవారి పంచమ పూజను నిర్వహించుకోవాలనుకునేవారు జనవరి 8 గురువారం రోజు అమ్మవారికి పూజను అయితే నిర్వహించుకోండి. ఇప్పుడు మాఘ శుక్ల పంచమి తిథి ఎప్పుడు వచ్చింది అని అంటే 2026 జనవరి 23 శుక్రవారం రోజు అయితే వచ్చిందండి. ఈ రోజు పంచమి తిథి రాత్రి 12:37 వరకు ఉందండి. కాబట్టి ఉదయం పంచమి పూజను నిర్వహించుకునేవారు, సాయంత్రం రాత్రి సమయంలో పంచమ పూజను నిర్వహించుకునేవారు ఈ రోజు అమ్మవారికి పంచమ పూజను నిర్వహించుకోండి. ఈ రోజు పంచమి తిథి శుక్రవారంతో కూడుకుని వచ్చిందండి. ఈ రోజు అంటే అమ్మవారికి చాలా ప్రీతికరమైన రోజు. కాబట్టి మీరు కంద దీపారాధన అవి చేసుకుని అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. 2026 ఫిబ్రవరి నెల మాఘ బహుళ పంచమి తిథి 2026 ఫిబ్రవరి 5 గురువారం రాత్రి 2 గంటలకు పంచమి తిథి ప్రారంభమయ్యి 2026 ఫిబ్రవరి 6 శుక్రవారం రాత్రి 2:38 వరకు ఉంటుంది. కాబట్టి వారాహి అమ్మవారి పంచమి పూజను 2026 ఫిబ్రవరి 6 శుక్రవారం రోజు అయితే ఆచరించుకోవాలి. ఈ రోజే ఉదయం రాత్రి పూజలను నిర్వహించుకోవాలి. అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన రోజు పంచమి శుక్రవారం ఈ రోజు అయితే ఉంది. ఇప్పుడు పాల్గొన శుక్ల పంచమి తిథి వివరాలు తెలుసుకుందాం. 2026 ఫిబ్రవరి 21 శనివారం మధ్యాహ్నం 2:06 ప్రారంభమయ్యి ఫిబ్రవరి 22 ఆదివారం మధ్యాహ్నం 12:13 వరకు పంచమి తిథి ఉంది. కాబట్టి వారాహి అమ్మవారి పంచమి పూజను రాత్రి సమయంలో ఆచరించుకునేవారు ఫిబ్రవరి 21 శనివారం రోజు ఆచరించుకోవాలి. తెల్లవారుజాము సమయంలో పంచమి పూజ చేసుకోవాలి అనుకునేవారు ఫిబ్రవరి 22 ఆదివారం రోజు ఆచరించుకోండి. ఇప్పుడు పాల్గొన బహుళ పంచమి తిథి వివరాలు తెలుసుకుందాం. 2026 మార్చి 7 శనివారం రాత్రి 6:42 ప్రారంభమయ్యి మార్చి 8 ఆదివారం రాత్రి 8:16 వరకు పంచమి తిథి ఉంటుంది. ఈ 2 రోజులు కూడా మనకి రాత్రి సమయంలో పంచమి తిథి ఉందండి. కాబట్టి మీకు ఏ రోజు కుదిరితే ఆ రోజు వారాహి అమ్మవారి పంచమ పూజను నిర్వహించుకోండి. ఒకవేళ ఉదయం వేళల్లో పంచమ పూజ నిర్వహించుకుంటాం అనుకునేవారు మార్చి 8వ తేదీ ఆదివారం రోజు ఉదయం వేళల్లో పూజను నిర్వహించుకోండి. ఇప్పుడు చైత్ర శుద్ధ పంచమి తిథి వివరాలు అయితే తెలుసుకుందామండి. 2026 మార్చి 22 ఆదివారం రాత్రి 12:12 ప్రారంభమయ్యి మార్చి 23 సోమవారం రాత్రి 9:51 వరకు పంచమి తిథి ఉంటుంది. కాబట్టి వారాహి అమ్మవారి పంచమి పూజను ఉదయం వేళల్లోనూ అలాగే రాత్రి సమయంలోనూ నిర్వహించుకునేవారు మార్చి 23 సోమవారం రోజు అయితే ఆచరించుకోవాలి. ఇప్పుడు చైత్ర బహుళ పంచమి తిథి వివరాలు అయితే తెలుసుకుందాము. 2026
2026 ఏప్రిల్ 6వ తేదీ సోమవారం ఉదయం 12 గంటలకు ప్రారంభమయ్యి 2026 ఏప్రిల్ 7 మంగళవారం మధ్యాహ్నం 2 గంటల 3 నిమిషాల వరకు పంచమి తిథి ఉంది. దీని ప్రకారం చూస్తే రాత్రి సమయంలో వారాహి అమ్మవారి పంచమ పూజను నిర్వహించుకోవాలి అనుకునేవారు ఏప్రిల్ 6వ తేదీ సోమవారం రోజు నిర్వహించుకోండి. ఉదయం వేళల్లో పూజ నిర్వహించుకోవాలనుకునేవారు ఏప్రిల్ 7 మంగళవారం రోజు నిర్వహించుకోండి. ఇప్పుడు వైశాఖ శుక్ల పంచమి తిథి వివరాలు తెలుసుకుందాం. 2026 ఏప్రిల్ 21 మంగళవారం ఉదయం 8 గంటల 42 నిమిషాలకు పంచమి తిథి ప్రారంభమయ్యి ఏప్రిల్ 22 బుధవారం ఉదయం 6 గంటల 13 నిమిషాల వరకు పంచమి తిథి ఉంటుంది. దీని ప్రకారం చూస్తే రాత్రి సమయంలో పంచమ పూజను నిర్వహించుకోవాలనుకునేవారు ఏప్రిల్ 21 మంగళవారం రోజు పూజను నిర్వహించుకోండి. ఉదయం వేళల్లో పూజ నిర్వహించుకోవాలనుకునేవారు ఏప్రిల్ 22 బుధవారం రోజు నిర్వహించుకోండి. ఇప్పుడు వైశాఖ బహుళ పంచమి తిథి వివరాలు అయితే తెలుసుకుందాం. 2026 మే 5వ తేదీ మంగళవారం రాత్రి తెల్లవారుజామున 4 గంటల 53 నిమిషాలకు ప్రారంభమయ్యి మే 7 గురువారం ఉదయం 6 గంటల 45 నిమిషాల వరకు పంచమి తిథి ఉంటుంది. మే 6వ తేదీ బుధవారం రోజు పూర్తిగా పంచమి తిథి అయితే ఉందండి. కాబట్టి వారాహి అమ్మవారి పంచమి పూజను మే 6వ తేదీ బుధవారం రోజు అయితే ఆచరించుకోండి. ఒకవేళ ఈ రోజు కుదరకపోతే ఉదయం వేళల్లో పూజను మే 7వ తేదీ గురువారం రోజు ఆచరించుకోవచ్చు. ఇప్పుడు అధిక జ్యేష్ఠ శుద్ధ పంచమి తిథి వివరాలు అయితే తెలుసుకుందాం. 2026 మే 20వ తేదీ బుధవారం సాయంత్రం 4 గంటల 24 నిమిషాలకు ప్రారంభమయ్యి మే 21 గురువారం మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషాల వరకు పంచమి తిథి ఉంటుందండి. కాబట్టి వారాహి అమ్మవారి పంచమి పూజను రాత్రి సమయంలో ఆచరించుకునేవారు మే 20 బుధవారం రోజు, ఉదయం వేళలో పూజ నిర్వహించుకోవాలనుకునేవారు మే 21 గురువారం రోజు ఆచరించుకోండి. ఇప్పుడు అధిక జ్యేష్ఠ బహుళ పంచమి తిథి వివరాలు అయితే తెలుసుకుందాం. 2026 జూన్ 4వ తేదీ గురువారం రాత్రి 8 గంటల 19 నిమిషాలకు ప్రారంభమయ్యి జూన్ 5వ తేదీ శుక్రవారం రాత్రి 9 గంటల 14 నిమిషాల వరకు పంచమి తిథి ఉంటుంది. కాబట్టి వారాహి అమ్మవారి పంచమి పూజను జూన్ 5 శుక్రవారం రోజు అయితే ఆచరించుకోవాలి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన పంచమి తిథి శుక్రవారం ఈ రోజు ఉందండి. ఈ రోజు విశేషంగా అమ్మవారికి పూజ నిర్వహించుకుంటే అమ్మవారి అనుగ్రహం శీఘ్రంగా లభిస్తుంది. ఇప్పుడు నిజ జ్యేష్ఠ శుద్ధ పంచమి తిథి వివరాలు అయితే తెలుసుకుందాం. 2026 జూన్ 18వ తేదీ గురువారం అర్ధరాత్రి 12 గంటల 2 నిమిషాలకు ప్రారంభమయ్యి జూన్ 19 శుక్రవారం రాత్రి 10 గంటల 17 నిమిషాల వరకు పంచమి తిథి ఉంటుంది. దీని ప్రకారం చూస్తే వారాహి అమ్మవారి పంచమి పూజను జూన్ 19 శుక్రవారం రోజు అయితే నిర్వహించుకోవాలి. ఈ రోజు పంచమి తిథి అలానే శుక్రవారం కలిసి వచ్చాయి. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఈ రోజు అమ్మవారిని విశేషంగా పూజిస్తే అమ్మవారి అనుగ్రహం శీఘ్రంగా లభిస్తుంది. ఇప్పుడు నిజ బహుళ పంచమి తిథి వివరాలు అయితే తెలుసుకుందాం. 2026 జూలై 4 శనివారం ఉదయం 9 గంటల 46 నిమిషాలకు ప్రారంభమయ్యి జూలై 5 ఆదివారం ఉదయం 9 గంటల 51 నిమిషాల వరకు పంచమి తిథి ఉంటుంది. కాబట్టి వారాహి అమ్మవారి పంచమి పూజను రాత్రి సమయంలో ఆచరించాలనుకునేవారు జూలై 4వ తేదీ శనివారం రోజు ఆచరించుకోండి. ఉదయం వేళల్లో అమ్మవారికి పూజ నిర్వహించుకోవాలనుకునేవారు జూలై 5వ తేదీ ఆదివారం అమ్మవారి పంచమి పూజను నిర్వహించుకోండి. ఇప్పుడు ఆషాఢ శుద్ధ పంచమి తిథి వివరాలు అయితే తెలుసుకుందాం. 2026 జూలై 18 శనివారం ఉదయం 8 గంటల 42 నిమిషాలకు ప్రారంభమయ్యి జూలై 19 ఆదివారం ఉదయం 7 గంటల 42 నిమిషాల వరకు పంచమి తిథి ఉంటుంది. కాబట్టి వారాహి అమ్మవారి పంచమి పూజను రాత్రి సమయంలో నిర్వహించుకోవాలి అనుకునేవారు జూలై 18 శనివారం రోజు ఆచరించుకోండి. ఉదయం వేళల్లో పూజ చేసుకోవాలనుకునేవారు జూలై 19 ఆదివారం రోజు అమ్మవారికి పూజ నిర్వహించుకోండి. ఇక్కడ ఒక ముఖ్య గమనికండి, ఈ పంచమి చాలా విశేషమైందండి. ఎందుకని అంటే ఇది ఆషాఢ శుద్ధ పంచమి తిథి అండి. అమ్మవారి నవరాత్రుల్లో వచ్చేటటువంటి ఈ పంచమి తిథి రోజు అమ్మవారిని విశేషంగా పూజిస్తే అమ్మవారి అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఇప్పుడు ఆషాఢ బహుళ పంచమి తిథి వివరాలు అయితే తెలుసుకుందాం. 2026 ఆగస్టు 2వ తేదీ ఆదివారం రాత్రి 9 గంటల 16 నిమిషాలకు ప్రారంభమయ్యి ఆగస్టు 3 సోమవారం రాత్రి 8 గంటల 29 నిమిషాల వరకు పంచమి తిథి ఉంటుంది. కాబట్టి వారాహి అమ్మవారి పంచమి పూజను ఆగస్టు 3 సోమవారం రోజు అయితే నిర్వహించుకోవాలి. ఇప్పుడు శ్రావణ శుద్ధ పంచమి తిథి వివరాలు అయితే తెలుసుకుందాం. 2026 ఆగస్టు 16 ఆదివారం రాత్రి 6 గంటల 55 నిమిషాలకు ప్రారంభమయ్యి ఆగస్టు 17 సోమవారం రాత్రి 6 గంటల 53 నిమిషాల వరకు పంచమి తిథి ఉంటుంది. కాబట్టి వారాహి అమ్మవారి పంచమి పూజను రాత్రి సమయంలో ఆచరించుకోవాలనుకునేవారు ఆగస్టు 16 ఆదివారం రోజు ఆచరించుకోండి. ఉదయం వేళల్లో పూజ చేసుకోవాలనుకునేవారు ఆగస్టు 17 సోమవారం రోజు పూజ నిర్వహించుకోండి. ఇప్పుడు శ్రావణ బహుళ పంచమి తిథి వివరాలు అయితే తెలుసుకుందాం. 2026 సెప్టెంబర్ 1
మంగళవారం ఉదయం 7:24 ప్రారంభమయ్యి సెప్టెంబర్ 2 బుధవారం సాయంత్రం 5:51 వరకు పంచమి తిథి ఉంటుంది. కాబట్టి వారాహి అమ్మవారి పంచమి పూజను రాత్రి సమయంలో ఆచరించుకోవాలనుకునేవారు సెప్టెంబర్ 1వ తేదీ మంగళవారం రోజు ఆచరించుకోండి. ఉదయం వేళల్లో పూజ చేసుకోవాలనుకునేవారు సెప్టెంబర్ 2 బుధవారం రోజు ఆచరించుకోండి. ఇప్పుడు భాద్రపద శుక్ల పంచమి తిథి వివరాలు అయితే తెలుసుకుందాం. 2026 సెప్టెంబర్ 15 మంగళవారం ఉదయం 7:19 ప్రారంభమయ్యి సెప్టెంబర్ 16 బుధవారం ఉదయం 8:45 వరకు పంచమి తిథి ఉంటుంది. కాబట్టి వారాహి అమ్మవారి పంచమి పూజను రాత్రి సమయంలో ఆచరించుకోవాలనుకునేవారు సెప్టెంబర్ 15 మంగళవారం రోజు ఆచరించుకోండి. ఉదయం పూజ నిర్వహించుకునేవారు సెప్టెంబర్ 16 బుధవారం రోజు నిర్వహించుకోండి. ఇప్పుడు భాద్రపద బహుళ పంచమి తిథి వివరాలు తెలుసుకుందాం. 2026 సెప్టెంబర్ 30వ తేదీ బుధవారం సాయంత్రం 4:50 ప్రారంభమయ్యి 2026 అక్టోబర్ 1వ తేదీ గురువారం మధ్యాహ్నం 2:43 వరకు పంచమి తిథి ఉంటుంది. కాబట్టి వారాహి అమ్మవారి పంచమి పూజను రాత్రి సమయంలో ఆచరించుకోవాలనుకునేవారు సెప్టెంబర్ 30 బుధవారం రోజు ఆచరించుకోండి. ఉదయం వేళల్లో పూజ చేసుకోవాలనుకునేవారు అక్టోబర్ 1 గురువారం రోజు చేసుకోండి. ఇప్పుడు ఆశ్వీజ శుద్ధ పంచమి తిథి వివరాలు అయితే తెలుసుకుందాం. 2026 అక్టోబర్ 14 బుధవారం అర్ధరాత్రి 11:25 ప్రారంభమయ్యి అక్టోబర్ 15 గురువారం రాత్రి 1:15 వరకు పంచమి తిథి ఉంటుంది. కాబట్టి వారాహి అమ్మవారి పంచమి పూజను అక్టోబర్ 15 గురువారం రోజు అయితే ఆచరించుకోవాలి. ఇప్పుడు ఆశ్వీజ బహుళ పంచమి తిథి వివరాలు అయితే తెలుసుకుందాం. 2026 అక్టోబర్ 29 గురువారం రాత్రి 2:10 ప్రారంభమయ్యి అక్టోబర్ 30 శుక్రవారం రాత్రి 11:44 వరకు పంచమి తిథి ఉంటుంది. కాబట్టి వారాహి అమ్మవారి పంచమి పూజను అక్టోబర్ 30 శుక్రవారం రోజు అయితే ఆచరించుకోవాలి. ఈ రోజు విశేషంగా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పంచమి తిథి శుక్రవారం కలిసి వచ్చాయి. ఇప్పుడు కార్తీక శుక్ల పంచమి తిథి వివరాలు అయితే తెలుసుకుందాం. 2026 నవంబర్ 13 శుక్రవారం సాయంత్రం 5:43 ప్రారంభమయ్యి నవంబర్ 14 శనివారం రాత్రి 7:53 వరకు పంచమి తిథి ఉంటుంది. కాబట్టి వారాహి అమ్మవారి పంచమి పూజను రాత్రి సమయంలో ఆచరించుకునేవారు నవంబర్ 13 శుక్రవారం రోజు ఆచరించుకోండి. ఉదయం వేళల్లో అమ్మవారికి పూజ నిర్వహించుకోవాలనుకునేవారు నవంబర్ 14 శనివారం రోజు చేసుకోవచ్చు. ఈసారి కూడా విశేషంగా శుక్రవారం పంచమి తిథి రెండు కలిసి వచ్చాయి. ఈ రోజు అమ్మవారిని విశేషంగా పూజిస్తే అమ్మవారి అనుగ్రహం శీఘ్రంగా లభిస్తుంది. ఇప్పుడు కార్తీక బహుళ పంచమి తిథి వివరాలు అయితే తెలుసుకుందాం. 2026 నవంబర్ 28 శనివారం ఉదయం 12 గంటల నుండి ప్రారంభమయ్యి నవంబర్ 29 ఆదివారం ఉదయం 9:46 వరకు పంచమి తిథి ఉంటుంది. కాబట్టి వారాహి అమ్మవారి పంచమి పూజను రాత్రి సమయంలో ఆచరించుకోవాలనుకునేవారు నవంబర్ 28 శనివారం రోజు ఆచరించుకోండి. ఉదయం వేళల్లో అమ్మవారికి పూజ చేయాలనుకునేవారు నవంబర్ 29 ఆదివారం రోజు చేసుకోవచ్చు. ఇప్పుడు మార్గశిర శుక్ల పంచమి తిథి వివరాలు అయితే తెలుసుకుందాం. 2026 డిసెంబర్ 13 ఆదివారం మధ్యాహ్నం 1:23 ప్రారంభమయ్యి డిసెంబర్ 14 సోమవారం మధ్యాహ్నం 3:06 వరకు పంచమి తిథి ఉంటుంది. కాబట్టి వారాహి అమ్మవారి పంచమి పూజను రాత్రి సమయంలో నిర్వహించుకోవాలనుకునేవారు డిసెంబర్ 13 ఆదివారం రోజు నిర్వహించుకోండి. ఉదయం వేళల్లో అమ్మవారికి పూజ చేసుకోవాలనుకునేవారు డిసెంబర్ 14 సోమవారం రోజు చేసుకోండి. ఇప్పుడు మార్గశిర బహుళ పంచమి తిథి వివరాలు అయితే తెలుసుకుందాం. 2026 డిసెంబర్ 27 ఆదివారం రాత్రి 10:56 ప్రారంభమయ్యి డిసెంబర్ 28 సోమవారం రాత్రి 9:01 వరకు పంచమి తిథి ఉంటుంది. కాబట్టి వారాహి అమ్మవారి పంచమి పూజను డిసెంబర్ 28 సోమవారం రోజు అయితే ఆచరించుకోవాలి. ఇవండి 2026 సంవత్సరంలో జనవరి నెల నుండి డిసెంబర్ నెల వరకు ఉన్నటువంటి పంచమి తిథి వివరాలు అయితే ఈ 2026 సంవత్సరంలో మొత్తం మనకి 25 పంచమి తిథులు అయితే వచ్చాయండి. ఎందుకంటే ఈ సంవత్సరం మనకి అధిక మాసం కూడా ఉంది కాబట్టి 25 పంచమి తిథులు అయితే వచ్చాయి. ఈ 2026 సంవత్సరంలో మనకి ఆషాఢ గుప్త నవరాత్రులు ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తున్నాయని అంటే మనకి 2026 సంవత్సరంలో ఆషాఢ మాసం 2026 జూలై 15 బుధవారం నుండి ప్రారంభం అవుతుందండి. కాబట్టి ఆషాఢ శుద్ధ పాఠ్యము నుండి ఆషాఢ గుప్త నవరాత్రులు ప్రారంభమయ్యి ఆషాఢ శుద్ధ నవమి వరకు ఉంటాయి. కాబట్టి ఈ 2026 సంవత్సరంలో ఆషాఢ గుప్త నవరాత్రులు 2026 జూలై 15 బుధవారం ఆషాఢ శుద్ధ పాఠ్యమి తిథితో ప్రారంభమయ్యి 2026 జూలై 23 గురువారం ఆషాఢ శుద్ధ నవమి తిథితో అయితే ముగుస్తాయి. నేను ఇంకా రానున్నటువంటి వీడియోలో మీకు ఆషాఢ గుప్త నవరాత్రుల గురించి క్లియర్ గా ఇస్తానండి. అందుకని ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. అంతేనండి, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.